ప్రజాపాలనకు దరఖాస్తులు వెలువెత్తున్నాయి. మొత్తం గ్రామ సభల ద్వారా అంతా కూడా ప్రజలు పెద్ద ఎత్తున వచ్చుకొని కూడా ఇక్కడ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతుంది. చాలా సింపుల్ అనే చెప్పవచ్చు. ఇక్కడికి వచ్చిన వారికి ఫామ్ ఇస్తున్నారు. ఆ ఫామ్ ఆధారంగా రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు లేకున్నా కానీ ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు ద్వారా వారి వివరాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి మేడం, ఎలా ఫిల్ చేస్తున్నారు వచ్చిన వారికి ఇంటి యజమాని పేరు, స్త్రీయా పురుషుల, ఎస్సీబీసీ, పుట్టిన తేదీ, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మొబైల్ నెంబర్, ఇది వృత్తి, కుటుంబ వివరాలు అందరివి. అడ్రస్. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్థిక సాయం కోసం 2500 గురించి 500 గ్యాస్ సిలిండర్. రైతు భరోసా ఉన్నవారు గ్యాస్ కలెక్షన్ ది నెంబర్ ఇవ్వాలి. ఎక్కడ ఏ గ్యాస్ అనేది పేరు. రైతు భరోసా వాళ్ళది ఉంటే పెట్టుకోవాలి, లేకపోతే లేదు. ఇందిరమ్మ ఇల్లు, ఇంటి స్థలము ఉండి ఇంటిని ఆర్థిక సాయం కోసం ఇక్కడ ఫిల్ చేయాలి. గృహజ్యోతి పథకం కింద ఎన్ని యూనిట్లు అని రాయాలి. ఇది ఎన్ని యూనిట్లు వాడుతున్నాము మనం, కలెక్షన్ నెంబర్ రాయాలి. పెట్టేసేసి వారికి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఆధార్ కార్డు అది రేషన్ కార్డు జిరాక్స్ పెట్టి ఫిలప్ చేసి ఇవ్వాలి. ఇది మేము రిసిప్ట్ ఇస్తున్నామండి. చూడొచ్చు, చాలా సింపుల్ గా చెప్తున్నటువంటి ఇక్కడికి వచ్చినటువంటి వారు మహిళలు అయినా పురుషులైనా కానీ వారికి ఇక్కడ దరఖాస్తు ఫామ్ ఇచ్చి వారికి నేరుగా వారి వివరాలు నమోదు చేస్తున్నామని చెప్తున్నారు. అదేవిధంగా మహాలక్ష్మి పథకం ఉంటే 2500 రూపాయల ఆర్థిక సాయం, గ్యాస్ సిలిండర్ ఉంటే గ్యాస్ సిలిండర్, అదేవిధంగా ఆ గ్యాస్ సిలిండర్ యొక్క నెంబర్, గ్యాస్ కనెక్షన్ నెంబర్ ఏదంటే ఆ కనెక్షన్ నెంబర్ని ఫిల్ చేస్తున్నారు. అదేవిధంగా వారు సరఫరా చేస్తున్న కంపెనీ ఇండియనా భారత ఏదైతే అది పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. రైతు భరోసా పథకం కింద వారు రైతు అయితే రైతు, లేకపోతే కౌలు రైతు అయితే కౌలు రైతు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు లేని వారికి కూడా ఇంటి నిర్మాణానికి ఇందిరమ్మ ఇల్లు. అదేవిధంగా గృహజ్యోతి పథకం, ఈ పథకానికి కూడా ఎక్కువగా రెస్పాన్స్ కనపడుతుంది. అంతా కూడా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అని చెప్పేసరికి గృహజ్యోతి పథకం కింద అప్లై చేసుకుంటున్నారు. అయితే ఆల్రెడీ వారికి ఉన్నటువంటి విద్యుత్ మీటర్ కనెక్షన్ ఆ నెంబర్ ఏదైతుందో ఆ నెంబర్ వేస్తున్నారు. చాలా సింపుల్ అని చెప్పవచ్చు. వారంతా కూడా ఫిల్ చేసిన తర్వాత వారికి ఆధార్ కార్డు కానీ అదేవిధంగా రేషన్ కార్డు కానీ ఏది ఉంటే అది జతపరిచి కూడా ఇస్తున్నారు. వారికి వెంటనే కూడా రిసిప్ట్ కూడా చించి వారికి ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మహిళలు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన వారు కొంతవరకు చాలా వరకు వారే ఫామ్లు ఫిలప్ చేస్తున్నారు. ఫిలప్ చేయనటువంటి వారికి కూడా ఇక్కడ కౌంటర్లను ఏర్పాటు చేసి ఫిలప్ చేసి ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. చాలా ఎక్కువగా ఏదో ఫామ్ అనేది ఇలా దీన్ని నింపడం ఏదో కష్టం అన్నట్టని కాదు, చాలా ఈజీ ప్రాసెస్ అనే చెప్పవచ్చు. వారు వెంట తీసుకొచ్చేది ఒక రేషన్ కార్డు జిరాక్స్, రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు జిరాక్స్, ఆధార్ జిరాక్స్ ఉంటే ఆధార్ జిరాక్స్, అదేవిధంగా గ్యాస్ సిలిండర్ కాబట్టి వారి యొక్క గ్యాస్ కనెక్షన్ నెంబర్, అదేవిధంగా గృహజ్యోతి కాబట్టి విద్యుత్ మీటర్ నెంబర్. ఇలాంటి ఈ నెంబర్ల కోసమే కానీ వారు పెద్ద ఎత్తున ఆరాటపడాల్సిన అవసరం లేదు. చాలా వరకు కూడా తెలియని వారికి క్యాస్ట్ ఇన్కమ్ కావాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలని రకరకాల దుష్ప్రచారాలు కూడా చేస్తున్నారు. కానీ అలాంటివి ఏమీ ఎక్కర్లేదు, చాలా సింపుల్ అని చెప్తున్నారు. వచ్చిన వారికి అంతా కూడా వారికి నేరుగా ఇక్కడే వెంటనే ప్రక్రియ అనేది దాదాపు ఒక 5-10 నిమిషాల్లోనే పూర్తిగా ప్రక్రియ అంతా కూడా పూర్తవుతుంది. వెంటనే వారికి సంతకాలు చేసి కూడా రిసిప్ట్ని కూడా ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. వారు వెంటనే సంతకాలు వేస్తున్నారు. చాలా వరకు వచ్చే వరకు మాకు రేషన్ కార్డు లేదు కదా, రేషన్ కార్డు లేని ఇవన్నీ పథకాలు ఎలా అప్లికబుల్ అవుతున్నారు, రేషన్ కార్డుతో ఎలాంటి సంబంధం లేదు, వారి యొక్క వివరాలే అడిగి తెలుసుకుంటున్నారు. వారు ఫిలప్ చేసి ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పవచ్చు. మొత్తం ఈ ప్రక్రియ అనేది ఈ 10 రోజుల వరకు కార్యక్రమమే కాదు, ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత కూడా నేరుగా వారు మండల కార్యాలయంలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని కూడా ఇప్పటికే ప్రభుత్వం చెప్పినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.